హాయ్, నమస్తే. వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ మరపురాని ప్రేమ పార్ట్ 39. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? పల్లవి స్పృహ తప్పి పడిపోవడంతో ఆకాష్ వెంటనే పల్లవిని ఎత్తుకుని తీసుకెళ్లి డాక్టర్ని పిలిపించి చెక్ చేయిస్తే డాక్టర్లు ఆ పాములు పాయిజనస్ కాదు, పల్లవి గారు భయపడి కళ్ళు తిరిగి పట్టారు. నేను ఆ పాములను చూశాను, అవి పాయిజనస్ కాదు అంటే ఆకాష్ 1-2 సార్లు అడుగుతాడు. నిజంగా భయంతోనే పడిపోయిందా అని. వాళ్ళ మాటలకి పల్లవి లేచినా పడుకున్నట్టే యాక్ట్ చేస్తూ వాళ్ళ మాటలు విని అవునా, నేను అంత వీక, పాముని చూసి కళ్ళు తిరిగి పడిపోయానా అనుకుంటుంది. ఆకాష్ పల్లవిని గమనించి ఇంత టఫ్గా ఉండే అమ్మాయి భయంతో కళ్ళు తిరిగి ఎలా పడిపోతుంది అంటే పల్లవి వెంటనే లేచి ఆకాష్ ఆపుతారా, ముందు నన్ను ఎగతాళి చేస్తారా అంటే డాక్టర్ నర్సులు సైలెంట్గా వెళ్ళిపోతారు. అవి నన్ను భయపెట్టాయి, నేను ఇంత చిన్న ఏజ్లో చనిపోతానా అని భయపడ్డాను. అవునా, ఒకవేళ నువ్వు చనిపోతే ఆఖరి నిమిషంలో నాతో ఏం చెప్తావు? కాంట్రాక్ట్ టెర్మినేట్ చేసి సింగిల్ గర్ల్ అనే ట్యాగ్ని నాకు తిరిగి ఇవ్వమని అడుగుతా, లేకపోతే దెయ్యమై మీ చుట్టూ తిరుగుతా. ఓకే, 6 అవర్స్లో మన కాంట్రాక్ట్ టెర్మినేట్ అవుతుంది. తర్వాత నా నుంచి నువ్వు దాక్కోవాల్సిన అవసరం లేదు, రెస్ట్ తీసుకో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇట్ టుడే. ఆ విషయం నేను చెప్పాలి. ఈ పీరియడ్లో నువ్వు మా ఫ్యామిలీకి నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చావు, థ్యాంక్ యూ అని వెళ్ళిపోతాడు. దర్శన్ పల్లవి కోసం తనకి ఇష్టమైన కాన్సర్ట్కి తీసుకెళ్ళడానికి టికెట్స్ చాలా కష్టపడి బుక్ చేస్తాడు. తనకి సర్ప్రైజ్ ఇద్దామని వెయిట్ చేస్తాడు. పల్లవి దర్శన్ ఇంటికి వెళ్ళిపోతుంటే ఆర్య మమ్మీ మా కార్లో రా అని అడుగుతాడు. పల్లవి ఏం చెప్పినా వినడు. సరే అని పల్లవి తనని తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్ళాక పల్లవి ఆర్యకి టిఫిన్ పెట్టి ఇంటికి వెళ్ళమంటే నువ్వు వస్తేనే వెళ్తాను అంటాడు. పల్లవి వర్క్ ఉంది అంటే ఆర్య కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. పల్లవి ఆర్య కోపం తగ్గించడానికి 2 వాటర్ బబుల్ గన్స్ తీసుకొచ్చి ఆర్యకి ఇచ్చి వాటర్ బబుల్స్తో ఇద్దరు ఆడుకుంటారు. ఇంతలో వాటర్ అయిపోవడంతో ఆర్య బాత్రూమ్కి వాటర్ ఫిల్ చేయడానికి వెళ్తాడు. పల్లవి డల్గా ఆకాష్తో సంతోషంగా గడిపిన ఆ పార్టీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆకాష్ ఒక న్యూ కాంట్రాక్ట్ తీసుకుని పల్లవి దగ్గరికి వస్తాడు. పల్లవి లోపలికి ఎలా వచ్చారు అని అడిగితే ఇంకా మన మధ్య సీక్రెట్స్ అవసరమా అంటాడు. ఆర్య కోసం వచ్చారా, ఆర్య బాత్రూంలో ఉన్నాడు అంటే లేదు, మన పాత కాంట్రాక్ట్ టెర్మినేట్ అయిపోయింది కాబట్టి కొత్త కాంట్రాక్ట్ తీసుకొచ్చాను అని చదువుతాడు. ఆకాష్కి పల్లవి మీద బియాండ్ ది రెగ్యులేషన్స్ ఫీలింగ్స్ ఉన్నందున నేను పల్లవితో ఫార్మల్గా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. పార్టీ బికి ఎలాంటి ప్రాబ్లం లేకపోతే ఈ కాంట్రాక్ట్ లైఫ్ టైం వరకు ఉంటుంది అంటాడు. ఏమన్నారు అంటే నువ్వు నా దగ్గర ఉండడానికి ఏ రీజన్ లేదు అన్నావు కదా, నాతో ఎప్పటికీ ఉండడానికి ఆ రీజన్ నేను ఇస్తాను. పల్లవి కళ్ళనీళ్ళతో నవ్వుతూ చూస్తుంటే ఆకాష్ వెంటనే పల్లవిని కిస్ చేస్తాడు. పల్లవి చేతిలో ఉన్న బబుల్ గన్ కింద పడి ఆటోమేటిక్గా బబుల్స్ వస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ లవ్ని ముద్దులోనే తెలుపుకుంటారు. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఆకాష్ పల్లవి నుదుటి మీద ముద్దు పెడితే ఆర్య బాత్రూమ్ నుంచి బయటికి వస్తాడు. ఆకాష్ ఆర్యను కూర్చోపెట్టి ఆర్య ఐ డిడ్ ఇట్ అంటే ఆర్య వాళ్ళిద్దరికీ ముద్దు పెడతాడు. ఆకాష్ ముగ్గురు చేతులు కలిపి పట్టుకుని నవ్వుతూ చూస్తుంటే దర్శన్ ఫోన్ చేస్తాడు. ఇదివరకే మెసేజ్లో ఎక్కడ ఉన్నావు, సర్ప్రైజ్ ఇస్తాను అంటే పల్లవి ఇంటి దగ్గర అని చెప్తుంది. పల్లవి అయ్యో దర్శన్ వచ్చినట్టున్నాడు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను అని ఆకాష్ నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. ఆర్య ఆకాష్కి దర్శన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాడు అని చెప్తాడు. దాంతో కంగారు పడి కిందకి వెళ్తాడు. పల్లవి కిందకి వెళ్ళేసరికి పల్లవి బ్లష్ అవుతున్నావు, హెల్త్ బాగాలేదా అని చేయి పెట్టి చూస్తుంటే ఆకాష్ వచ్చి పల్లవి పక్కన నుంచుంటాడు. దాంతో దర్శన్ ఆకాష్ బొగ్గ మీద చేయి పెడతాడు. దర్శన్ వెంటనే చేయి తీసేస్తే ఆకాష్ పల్లవిని వెంటనే ఇంటికి వెళ్దాం పద అని కారులో కూర్చోబెడతాడు. పల్లవి నేను ఇంకా దర్శన్తో మాట్లాడలేదు అంటున్నా ఆకాష్ వినకుండా కారులో కూర్చోబెట్టి దర్శన్ దగ్గరికి వెళ్ళి తన చేతిలో టికెట్స్ చూసి ఈ రోజు నుంచి పల్లవి నాతో అఫీషియల్గా డేటింగ్ చేస్తుంది, నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అంటే కానీ పల్లవి చాలా సెన్సిటివ్, ఒకసారి ఆలోచించు, అవన్నీ నాకు తెలుసు, నేను చూసుకుంటాను అని వెళ్ళిపోతాడు. కారులో కూర్చున్న తర్వాత పల్లవి ఆకాష్తో దర్శన్తో పూర్తిగా మాట్లాడలేదు అని మళ్ళీ అడుగుతుంది. ఆకాష్ దర్శన్ని దగ్గరికి నీ ఫేవరెట్ కాన్సర్ట్ క్యాన్సిల్ అయ్యింది అని చెప్పడానికి వచ్చాడు. ఓ, దానికోసం ఇంత దూరం వచ్చాడా అంటే అవును, తర్వాత నేను తీసుకెళ్తాను అంటాడు ఆకాష్. పల్లవి డోర్ నుంచి దర్శన్కి థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ అని చెప్పి బాయ్ చెప్తుంది. దర్శన్ బాధగా చేతిలో ఉన్న టికెట్స్ నలిపేస్తాడు.
నైట్ పల్లవి ఆర్యని పడుకోబెట్టి రూమ్కి వచ్చేసరికి ఆకాష్ సర్ప్రైజ్ అని పల్లవి రూమ్కి తీసుకెళ్తాడు. ఆ చిన్న రూమ్లో ఒక పెద్ద టీవీ, ఒక చిన్న ఫ్రిడ్జ్, అందులో పల్లవికి ఇష్టమైన స్నాక్స్, ఫేస్ మాస్క్ అన్నీ ఏర్పాటు చేయిస్తాడు. పల్లవి అన్నీ చూసి నాకు ఇష్టమైన స్నాక్స్, ఇకపై ఇలాంటివి చాలా ఉంటాయి కదా అంటుంది. ఉంటాయి. పల్లవి టీవీ ఆన్ చేస్తూ రండి ఇద్దరం కలిసి టీవీ చూద్దాం అంటుంది. ఆకాష్ ఓకే అని పల్లవి దగ్గర కూర్చుని టీవీ చూస్తాడు. అలా పల్లవి స్నాక్స్ తింటూ టీవీ చూస్తుంటే టీవీలో కిస్ సీన్ వస్తుంటే ఆకాష్ పల్లవిని చూస్తాడు. పల్లవి స్నాక్స్ తింటారా అని డైవర్ట్ చేస్తుంది. అలా టీవీ చూస్తూ పల్లవి ఆకాష్ భుజం మీద పడుకుంటే ఆకాష్ పల్లవి నుదుటి మీద ముద్దు పెట్టి స్నాక్స్ పక్కన పెట్టేసి పడుకోబెడతాడు. స్టెల్లా ఆఫీస్కి వచ్చి ఆకాష్ ఇచ్చిన టెర్మినేషన్ లెటర్ చూపించి నువ్వేనా రాయించావు అని అడుగుతుంది. అవును అంటే నన్ను మ్యారేజ్ చేసుకోవడం నీకు ఇష్టం లేదా? నన్ను కాదు అంటే నా ఫ్యామిలీని కూడా కాదు అన్నట్టే. అది నీకే చాలా నష్టం. మ్యారేజ్ అనేది లైఫ్, బిజినెస్ అనేది ప్రాఫిట్స్ కోసం లైఫ్ని స్పాయిల్ చేయలేను. పల్లవి నేను డేటింగ్లో ఉన్నాం, తనే నా లైఫ్ పార్ట్నర్, నువ్వు ఇక వెళ్ళొచ్చు అంటే స్టెల్లా కోపంగా వెళ్ళిపోతుంది. ఆకాష్ పల్లవితో నువ్వు ఇంకా నా కాంట్రాక్ట్ మీద సైన్ చేయలేదు అని మెసేజ్ పెడితే పల్లవి నో అని మెసేజ్ పెడుతుంది. ఆకాష్ తన పిఏని పిలిచి లీగల్ డిపార్ట్మెంట్ని వర్క్స్ అయిపోయిన తర్వాత వెళ్ళొద్దు అని చెప్పమంటాడు. ఆకాష్ పల్లవి ఎందుకు నో అంటుంది అని వర్క్ మానేసి ఆలోచిస్తూ ఉంటాడు. నైట్ ఇంటి దగ్గర లీగల్ డిపార్ట్మెంట్ అండ్ సెక్రటరీతో కలిపి పల్లవితో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. పల్లవి నీకేమైనా కామెంట్స్ ఉంటే ముందే చెప్పు, వాటిని మోడిఫై చేస్తాను, అప్పుడు కాంట్రాక్ట్ మీద సైన్ చేయొచ్చు అంటాడు. పల్లవి మనసులో డేటింగ్ అనేది పర్సనల్ విషయం, కానీ ఇతను చూడు ఇంతమంది ముందు ఎలా మాట్లాడమంటున్నాడో అనుకుని పైకి ఈ లవ్ కాంట్రాక్ట్ సైన్ చేసే ముందు మీ ట్రూ ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నాను అంతే. ఓకే, నా ట్రూ ఫీలింగ్ అంటే నువ్వు ఎవరితోనూ ఉండకూడదు, ఎప్పుడూ నాతోనే ఉండాలి, నేను కూడా అలాగే ఉంటాను అంటే పక్కన సెక్రటరీ సో స్వీట్ అంటాడు. ఇద్దరూ తనని చూస్తే కంటిన్యూ అంటాడు. ఆకాష్ ఈ కాంట్రాక్ట్తో నీకు ఇంకా సాటిస్ఫాక్షన్ అయినట్టు లేదు, ఏమైనా కండిషన్స్ ఉంటే చెప్పు అంటే అవును నాకు ఇనిషియేటివ్ కావాలి అంటే ఓకే నువ్వే పార్టీయే, నీ కండిషన్స్ చెప్పు అంటాడు. పల్లవి వాళ్ళని చూస్తే ఆకాష్ వాళ్ళని వెళ్ళిపోమంటాడు. వాళ్ళు వెళ్ళిపోయాక పల్లవి ఆకాష్తో నాకు కావాల్సింది ఒక్కటే, మీరు నాకు క్లియర్గా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంతే. ఐ గాట్ ఇట్. నీకు గిఫ్ట్ కావాలి అంతే కదా, ఏం కావాలి, ఇల్లా కారా చెప్పు, ఏం కావాలన్నా ఇస్తాను అంటే అక్కడే వెళ్లకుండా ఉన్న సెక్రటరీ లవ్ అని సైగ చేస్తాడు. పల్లవి నాకు ఇవేమీ వద్దు అంటే ఆకాష్ ఆలోచించి ఓకే నాకు అర్థమైంది, నిన్ను పొగడాలి అంతే కదా అని, నువ్వు ఆర్యను చాలా బాగా చూసుకుంటావు, నన్ను కూడా, ఇంకా వెరీ గుడ్ సైకాలజిస్ట్, నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తావు అంటుంటే పల్లవి నాకు ఇవన్నీ వినాలని లేదు అంటుంది. వెనక నుంచి సెక్రటరీ ఒక పేపర్ మీద ఐ లైక్ యూ అని రాసి చూపిస్తాడు. ఆకాష్ ఓకే అని అంటే ఇంకొక పేపర్ మీద మీరు డాక్టర్ పల్లవిని ఇష్టపడుతున్నారు అని చెప్తే వినాలి అనుకుంటున్నారు అని రాస్తాడు. ఆకాష్ ఓకే అని తమ్ చూపించి పల్లవికి ఓకే నువ్వు నేను ఇది చెప్తే వినాలి అనుకుంటున్నావు కదా అని ఐ ఆ తర్వాత చెప్పలేక ఇబ్బంది పడి ఆగిపోతాడు. వెనకాల సెక్రటరీ చెప్పండి అని ఎక్సైట్ అవుతుంటే పల్లవి ఆకాష్ చెప్పకపోవడంతో మీరు మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు కాబట్టి నేను ఈ డీల్ని సస్పెండ్ చేస్తున్నాను అని కోపంగా వెళ్ళిపోతుంది. పల్లవి వెళ్ళిపోయాక సెక్రటరీ డల్గా చూస్తే ఆకాష్ డోంట్ వరీ నాట్ ఏ బిగ్ డీల్ అంటాడు. సెక్రటరీ నీరసంగా వెళ్ళిపోతాడు. మరి ఆకాష్ పల్లవి మీద తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాడా, తనని ఇంప్రెస్ చేస్తాడా? వైదేహి స్టెల్లా కలిసి వీళ్ళని విడగొట్టడానికి ఏమైనా ప్లాన్స్ వేస్తారా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కథ నచ్చితే లైక్ చేయండి అండ్ ఈరోజు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.